హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు అయితే నేను ఒక విలేజ్కి వెళ్తున్నానండి. ఏ ఊరు వెళ్తానో ఇప్పుడైతే నాకు తెలియదు. కొన్ని గుడుగులు అయితే తీసుకున్నాను. అంటే కొంతమంది గుడుగులు లేకుండా పనికి వెళ్తూ ఉంటారు కదా, వర్షాకాలం కదా పనికి వస్తాయి అనేసి నేనైతే గుడుగులు తీసుకున్నాను. కొంతమంది ఆవులు కాస్తారు, కొంతమంది పని చేస్తారు కదండి, వాళ్ళకి ఇద్దామనేసి నేనైతే ఇదిగో కొన్ని గుడుగులు అయితే తీసుకున్నాను. చూపిస్తాను గుడుగులు. ఇదిగో కొన్ని గుడుగులు అయితే తీసుకున్నాను. ఇటువైపు అయితే వర్షం లేదు చూడండి, అటువైపు వర్షము ఎలా పడుతుందో చూడండి కొండవైపు. సో వీడియో చూసే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడైతే పదండి వెళ్దాం. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడైతే పని చేస్తున్నారు, వాళ్ళకైతే అడిగి చూస్తాను గుడుగులు ఉన్నాయా అనేసి. సో ఇప్పుడైతే చినుకులు కూడా పడుతున్నాయి, చూడండి ఎలా వాతావరణం మారిపోయిందో. వెళ్దాం, మట్టకుండా వెళ్తాను, లేకపోతే నన్ను తిట్టుకుంటారు. ఏ చుట్టాలు చుట్టాలు అమ్మా, ఎవరు మీది? బోడికి పుట్ట. ఇది శ్యామలు కదా. గుడుగులు ఉన్నాయా? గుడుగు ఎన్ని ఉన్నాయి? రెండు ఉన్నాయా? ఓకే. సో వీళ్ళకైతే గుడుగులు రెడీగా ఉన్నాయంట, అంటే ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు అనేసి నేనైతే తీసుకొచ్చిస్తున్నాను అనమాట. సో వీళ్ళకైతే గుడుగులు ఉన్నాయి కాబట్టి వేరే దగ్గర వెళ్ళిపోదాము, ఇద్దాము అనుకున్నాను. ఇవి ఇద్దరికి కూడా ఉన్నాయంట. అక్కడ మళ్ళీ ఉన్నారు అమ్మ వాళ్ళు. అయితే ఇక్కడ నుంచి వెళ్తాను, దారి అయితే అసలు బాగాలేదు, ఎలా వెళ్ళాలో తెలియట్లేదు. అక్కడ కనిపిస్తున్నారు. ఒకవేళ అమ్మ వాళ్ళకి లేకపోతే మాత్రం గుడుగులు ఇచ్చేసి వచ్చేస్తాను. ఇదిగో ఇక్కడ ఉన్నారు, వెళ్ళిపోతున్నారేంట అమ్మ వాళ్ళు. చూద్దాం తీసుకుంటారో లేదో, లేకపోతే మాత్రం తీసుకుంటారులే, ఎందుకంటే వర్షాకాలం కదా. ఆయాసం వచ్చింది. అమ్మ బాగున్నారా? మాడపల్లికి వెళ్ళారా? పక్కనే మాడపల్లి ఉన్నాయా? గుడుగు ఉందా? గుడుగులు ఉన్నాయా? ఉన్నాయా? వాళ్ళ అమ్మగారికి ఉన్నాయా? ఇక్కడ మిరపకాయలు నాటారు. అమ్మ గుడుగు ఉన్నదా లేదా? కవర్ కప్పుకొని చేస్తున్నారా? ఓకే ఓకే. నడుము పట్టేసిందా? అయ్యయ్యో, ఏమైనా తెచ్చుకున్నారు తినడానికి? ఒక్కరేనా? రెస్ట్ తీసుకుంటున్నావా? వర్షం వస్తుంది కదా, గుడుగు తీసుకురాలేదేంటి? మాడి చెట్లు పక్కనే ఉన్నాయి, మీకు బాగానే దొరుకుతున్నాయి కదా. సో ఈ అమ్మగారికి అయితే గుడుగు లేదంట. గుడుగు తీసుకుంటావా? నేను తెచ్చాను. నేను ఇస్తాను, తీసుకుంటావా? డబ్బులా? ఫ్రీనే. తీసుకుంటావా? అయితే పిలుస్తాను, వాళ్ళు అక్కడ ఉన్నాయి, తీసుకొస్తాను. నవతేజ్కి హ్యాపీ బర్త్డే చెప్పు, ఓపెన్ చెయ్యి, ఎలా ఉందో. బాగుందా? బాగుంది. అమ్మగారికి అయితే ఒకటి ఇచ్చాను, కొన్ని ఉన్నాయి. అమ్మగారు అయితే హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇవైతే ఇప్పుడు కొన్ని ఇవ్వాలి. అక్కడైతే కొంతమంది ఆవులు కాస్తున్నారు, వాళ్ళకి గుడుగులు లేకపోతే వాళ్ళు కూడా ఇచ్చేద్దాం. ఎక్కడ నుంచి దారి ఉంది? ఇది బాగా డౌన్ లాగా ఉంది, తోవలేదు, ఇలా దిగాలో. సో వాళ్ళు అక్కడైతే ఆవులు కాస్తున్నారు.
అడిగి చూద్దాం. నాన్నగారు బాగున్నారా? ఎవరు? కించమండా? ఓకే ఓకే. గుడుగులు తీసుకుంటారా? ఓకే ఓకే. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అక్కడ ఉన్నారా? ఓకే ఓకే. అతనికి గుడుగు లేదా? మీకు ఇస్తాను రండి. అయితే 9 గంటలకా? అయ్యో ఆకలి వేస్తుంది కదా. ఓపెన్ చేసి చూడండి. అయ్యో ఆకలితోనే ఉన్నారా? అమ్మాయిని తెచ్చుకోవాల్సింది కదా నాన్న. వర్షము స్టార్ట్ అయిపోయింది. వర్షం రావడమా ఆగడం అవుతుంది. బాగుందా నాన్న? ఓకే నాన్న. సరే నాన్న. నాన్నగారు బాగున్నారా? ఏమైంది, తిన్నారా? ఉదయం తినేసి వచ్చారా? మధ్యాహ్నం ఏం తినలేదు కదా? అయ్యో ఇదిగోండి బిస్కెట్లు తీసుకోండి, తినండి. ఆకలి వేస్తుంది పాపం. ఇదిగో గుడ్డు తీసుకోండి. ఎలా ఉందో ఓపెన్ చేసి చూడండి. వర్షాలు వస్తున్నాయి ఆగుతున్నాయి నాన్న. బాగుందా? నచ్చిందా? సరే నాన్న, బాయ్. సరే. బాగున్నారు నాన్నగారు? గుడుగు తీసుకుంటారా? ఓకే. ఏమైనా తిన్నారా? ఉదయమేనా? అయ్యో అమ్మాయిలు తెచ్చుకోవాల్సింది మధ్యాహ్నం పూట. ఇదిగోండి తినండి. బాగుందా? సరే అయితే అమ్మాయిలు తెచ్చుకోండి. వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, అందుకని పంచుతున్నాం. బాగుంది కదా? నచ్చిందా? ఓకే మరి బాయ్. బిస్కెట్లు తినండి. సో అక్కడైతే ఒక నాన్నగారు ఆవులు కాస్తున్నాడు. ఆ నాన్నగారికి కూడా ఇద్దామనేసి నేనైతే వెళ్తున్నాను. గుడుగు ఉంటే ఇవ్వను, గుడుగు లేకపోతే మాత్రం ఇస్తాను. ఎవరు నాన్న మీది? అరక. అరకు నుంచి ఇక్కడ తీసుకొచ్చారు ఆవులు. ఇదిగో గుడుగు తీసుకోండి. వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది కదా, అందుకే గుడుగులు పంచుతున్నాం. బాగుందా? మధ్యాహ్నం ఏమైనా తిన్నారా? తినలేదా? బిస్కెట్లు ఇస్తాను. చలేస్తుంది కదా బాగా. ఇదిగో 3 తినండి బిస్కెట్ ప్యాకెట్లు. ఆకలి కదా. ఎంతమంది ఉన్నారు నాన్న? స్కూల్కి వెళ్ళలేదా? స్కూల్కి ఎక్కడ చదువుతున్నావు? కిలో కూడానా? ఎంత చదువుతున్నావు? 7. ఎప్పుడు వెళ్తావు మరి? ఆకలి కదా. చదువు ఆపకు, స్కూల్కి వెళ్ళే. బాయ్. చాలా కష్టపడి వీడియోస్ అయితే తీస్తున్నానండి. ఒకవైపు పని చేస్తున్నాను, ఒకవైపు ఏమో ఊర్లకి తిరిగి కొన్ని సామాన్లు అయితే పంచుతున్నానండి. మీరు సపోర్ట్ ఇవ్వండి. చూసే ముందు లైక్ చేయండి. ఇలాగే మీరు సపోర్ట్ ఇస్తే ఇంకా కొంతమందికి ఇలాగే హెల్ప్ చేయవచ్చు. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు అయితే ఉక్కంపేంట నుంచి అరకు వరకు వచ్చేసానండి. చూడండి పక్కనే ట్రైన్ అయితే వెళ్తుంది. అరకు వాళ్ళకు కూడా గుడుగులు అయితే అందించడం జరిగింది. సో ట్రైన్ అయితే చూపిస్తాను చూడండి. ఇదిగండి ఇక్కడైతే ఫుల్లు చూడండి, కాలుకి మొత్తం అంటుకొని పోయింది. మా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా అయితే తప్పకుండా తెలియజేయండి. సో మీరు కామెంట్ ఇస్తేనే నాకు తెలుస్తుంది.
సో థ్యాంక్ యూ సో మచ్.